ఈ మధ్య నా సబ్స్క్రైబర్స్ రెగ్యులర్గా ఒక కామెంట్ అయితే పెడుతున్నారండి. అక్క మొన్న నువ్వు బ్లడ్ టెస్ట్ ఇచ్చినావు కదా, దాని రిజల్ట్ ఏంటి, అసలు ప్రాబ్లం ఏంటి, అసలు బ్లడ్ రిపోర్ట్లో ఏమొచ్చింది, ఏమీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అసలు నీ హెల్త్ ఎట్లా ఉంది అక్క అని ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా హెల్త్ గురించి తెలుసుకోవాలని అనుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అయితే నేను లాంగ్ వీడియో చేసి పెడదాం అనుకున్నాను, బట్ ఏంటంటే లాంగ్ వీడియో చాలా మందికి రీచ్ అవ్వట్లేదు, చూడట్లేదు. అందుకే షార్ట్ వీడియోనే చెప్పేద్దామని చెప్పేసి ఈరోజు డిసైడ్ అయ్యి మినీ బ్లాగ్ అయితే చేస్తున్నానండి. బ్లడ్ షాంపిల్స్ తీసుకెళ్ళిన తర్వాత ఈవినింగ్ అయితే నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏంటంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ రెండు అయినాయి. కొంచెం అందుకే వీక్గా ఉన్నామమ్మా, కొంచెం ఫిట్గా ఉండు, కొంచెం డైట్ మంచి డైట్ తీసుకో, కొంచెం ఎక్సర్సైజ్ అటెండ్ చేసుకోమ్మా అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఎలాగైనా అండి మనకు కొంచెం హెల్త్ బాగాలేకపోతే ఏంటంటే చాలా నర్వస్గా ఫీల్ అయిపోతాను, నేనైతే చాలా నర్వస్గా ఫీల్ అయిపోతాను. అందుకోసమే కొన్ని వీడియోస్ కూడా నేను చేయడం మానేశాను అనమాట, ఒక 3-4 డేస్. మళ్ళీ నిన్నటి నుంచి వీడియోస్ అయితే పెట్టడం జరిగింది. అందరికీ క్లారిఫై ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.